విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు లాలోచింపక మహాభక్తుని శుద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపైగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వనించితివి. కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేతలపెట్టితిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్ఠగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమీ పనిచేయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు యోమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మన పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. ఆయనను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావుగాని చంపుటలేదు దేవా. సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించున్నాను. నీయుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్ర యుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీషా, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేస్తినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటభులను దేవతలందరూ ఏకమైకూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టుట వలన నీ కన్నులెర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధవగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్ర తేజము భూలోకవాసులనందరను చంపగలదుగాని శక్తిలో నా కంటే ఎక్కువేమీగాదు. సృష్టికర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతుగరు నన్నెదుకొన జాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడైయున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించు వారాలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వరింపు యమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, నేను దేవగో బ్రాహ్మణాదులయుందును స్త్రీలేయందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవులేననియే నాయభిలాషకాన శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్కు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవద్గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియుందున్న 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన
నీకివే నామన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమొనర్చి, అంబరీషా, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవద్గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియుందున్న 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు కాన నీకివే నామన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమొనర్చి, అంబరీషా, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములేందు నెవరు పరింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరో పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గో హత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సాఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతని నాశీర్వదించి అదృశ్యామయ్యెను. ఇట్లు స్కాంద పురాణతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము.